నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 19వ డివిజన్లో రసవసగా మారిన ప్రజాపాలన వార్డు సభ. నిరుపేదలకు మొండి చెయ్యి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇల్లెందులో పర్యటించిన మంత్రి పొంగులేటి. నేలపట్ల గ్రామంలో కొనసాగుతున్న గ్రామ సభ. తెగులు గ్రామంలో సాఫీగా జరిగిన గ్రామ సభ. క్రీడాకారులకు బహుమతులు అందజేసిన బిర్లా ఐలయ్య. 2 సార్లు ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు ఏం చేశావని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. నకరకల్ నియోజకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బైఠాయించిన లబ్ధిదారులు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి వార్డు సభలో రసవసగా మారింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 19వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభ గందరగోళం వాతావరణం సృష్టించింది. స్థానిక కార్పొరేటర్ మేఘ లలిత యాదవ్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఫోటో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న పోలీసు యంత్రాంగం వారికి సర్ది చెప్పి గొడవ కాకుండా సద్దుమణిగేలా చేశారు. తదనంతరం సభ సాఫీగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేఘ లలిత యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ధాకు నాయక్, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రసవస చోటు చేసుకుంది. ఆల్రెడీ ఇల్లు ఉన్నవారికే అర్హులుగా గుర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో గ్రామ సభలో రసవస చోటు చేసుకుంది. ఉద్యోగస్తులకు భూములు, ఇల్లు ఉన్నవారికే మళ్లీ పథకాలు ఇచ్చారంటూ, నిరుపేదలకు మొండి చెయ్యి చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ లిస్ట్ కానప్పుడు వివరాలు ఎందుకు సేకరించారని అధికారులను నిలదీశారు ప్రజలు. ప్రజల పక్షాన అధికారులను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. మీడియాతో గోడు వెళ్లబోసుకుంటున్న పేదలను మీరు మీడియాతో చెప్తే మీకు పథకాలు రాకుండా చేస్తామని అధికార పార్టీ నాయకులు బెదిరింపులు చేస్తున్నారు. సమాధానాలు చెప్పలేక దాటవేసే ధోరణిలో అధికారుల తీరు ఉంది. పోలీసుల పహారాలో గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి, జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు పొంగులేటి. ఇల్లందు పట్టణం లలితాపురంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సర్కిల్లో బుగ్గవాగు సుందరీకరణకు, అలాగే మున్సిపల్ గెస్ట్ హౌస్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో హాజరయ్యారు. సమావేశం అనంతరం 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోవింద్ సెంటర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా పాకాల రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్స్ ను ప్రారంభించారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో భాగంగా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు, అధికారులు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, దృఢ సంకల్పంతో ఉన్న పార్టీ నేతలు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామ సభలో అన్ని పార్టీల కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండలంలోని తెగులు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ సాఫీగా కొనసాగింది.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో రెండవ రోజు బుధవారం తిగులు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇల్లు, అభయహస్తం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు గాను గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అర్హులకు ఇచ్చే ప్రదేశానికి గ్రామస్తుల ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడతల వారీగా అర్హులైన వారందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మార్కుక్ ఎస్ఐ దామోదర్, కొండపోచమ్మ డైరెక్టర్ ఆశయ్య, మాజీ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కొలనుపాక గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో బహుమతులను అందజేసిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గాదె సోమిరెడ్డి, భీమకోని సంతోష్ గౌడ్ యువనేత ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరయ్యారు. అనంతరం పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించగా, క్రికెట్ టోర్నమెంటులో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు, మొదటి ప్రైజ్ మనీ 15,000 రూపాయలు, రెండవ బహుమతిని 10,000 రూపాయలు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శారీరక దారుఢ్యం పెంచుతాయని, సెల్ ఫోన్ యుగం నడుస్తున్న సందర్భంలో ఇలాంటి క్రీడలు ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామమన్నారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, పాఠశాలలో కొన్ని మౌలిక సదుపాయాలను అతి త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. కొలనుపాక గ్రామంలో 4 లైన్ల రోడ్డు నిర్మాణం చేసి ఒక మంచి మార్పును కొలనుపాకలో తీసుకువస్తానని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, అశోక్, ఐలయ్య, వెంకటేశ్వర రాజు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2 సార్లు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు ఏం చేశారని ప్రశ్నించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మహిళా అధ్యక్షురాలు కూతూరి సుమలత, సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గం ప్రజలు 2 సార్లు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ దుబ్బాక ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అని తెలిపారు. గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొని ఇప్పుడు మీరు ప్రోటోకాల్ గురించి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, రండి బహిరంగ చర్చ చేద్దాం, దీనికి మీరు సిద్ధమా అని డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధిని చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకోవాలని చూస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన చిట్ట చివరి సమావేశానికి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం 2020-2025 సంవత్సరాల పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో పాలకవర్గం సభ్యులను మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట ప్రజలు తమకు 5 సంవత్సరాలు అధికారం అప్పగించారని, కానీ అభివృద్ధి చేయలేకపోయామని, తమను ప్రజలు క్షమించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ప్రభుత్వం మారడంతో నిధులు నిలిచిపోయాయని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే రోహిత్ రావు డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. ఎంపీ రఘునందన్ రావుకు మున్సిపల్ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు రామాయంపేట మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా తాము మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తామని, రాబో రోజుల్లో రామాయంపేట మున్సిపాలిటీకి అన్ని పార్టీల నాయకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలైనందున విడిగోలు సమావేశానికి వచ్చిన ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, అన్నదమ్ములకు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోఆప్షన్ మెంబర్స్కు, ముఖ్యంగా పట్టణంలో 4వ వార్డు ప్రజలకు మరియు మున్సిపాలిటీ 12వ వార్డు ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం. ఎందుకంటే కౌన్సిలర్గా రామంపేట గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీని మున్సిపల్గా మారుస్తూ పరిపాలన వచ్చినాక మొదటి పాలకవర్గం 5 సంవత్సరాలు మేము ప్రజలకు సేవ చేద్దామని మంచి ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకోబడ్డారు. దానికి ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే దేశంలోనే పెద్ద ఇబ్బందిగా కరోనా వ్యాధి వచ్చి మనకు అన్ని విధాలుగా ఇబ్బంది చేసింది. 2 సంవత్సరాలు ఆ విధంగా వెనుకబడిపోయినాం అభివృద్ధిలో. మరియు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఉంటూ కూడా కొన్ని అభివృద్ధి పనులకు చాలాసార్లు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వాళ్ళు కొన్ని విధాలుగా సహకరించారు, ముఖ్యంగా కొన్ని విధాలుగా సహకరించలేదు. ఎందుకంటే రామంపేట ఏదైతే ఉందో చాలా వెనుకబడిన, అభివృద్ధి చెందలేకపోయింది. 30 సంవత్సరాలుగా అదే విధంగా అవే రోడ్లు, అవే డ్రైన్స్, అన్ని విధాలుగా ఇబ్బంది అయింది. దాన్ని కూడా వాళ్ళు, మా చైర్మన్ గారు మరియు మా తోటి కౌన్సిలర్లు, ఇతర పార్టీలైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు సహకరించి మనకు రామంపేట పట్టణంలో అభివృద్ధి చెందాలనే ఏకతాటిగా ఉండి అన్ని విధాలుగా కృషి చేసినాం. దానికి కూడా కొన్ని TUFIDC ఫండ్స్ నమోదైనాయి, దానిలో కొన్ని పనులు అయినాయి, కొన్ని కాలేదు. ఎందుకంటే టైం అయిపోయింది. దాన్ని కూడా మేము పూర్తిగా రామంపేట పట్టణంలో ప్రజలకు పూర్తి సేవ అందించలేకపోయినాం. ఎందుకంటే దీన్ని క్షమించాలి మాకు. దీనికి ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో అంత 12 మంది కౌన్సిలర్, 4 కోఆప్షన్ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్, మరియు దీనికి ముఖ్యంగా పదే సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అన్నదమ్ములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా తోటి ఉంటూ మాకు ఎన్నో ఇబ్బందులైన, ఎన్నో జరిగిన సహకరిస్తూ ముందుకు పోదామనే పదంతో, ముందుకు పోదామనే ఉద్దేశంతో అన్ని విధాలుగా సహకరించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రామంపేట మున్సిపాలిటీలో వివిధ శాఖల నుంచి వచ్చిన ఫండ్స్ మరియు అభివృద్ధి పనులు ఏ విధంగా ఎట్లా చేసారు, ఏందనేది, ఏ శాఖ నుంచి ఎంత వచ్చింది ఏందనేది మన చైర్మన్ గారు మొన్న మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మనం నమ్మి 5 సంవత్సరాలు మనకు ఈ పరిపాలనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనం దిగిపోయేటప్పుడు కూడా మనము ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినాయి డబ్బులు, నిధులు, దానికి ఏ విధంగా ఖర్చు చేసినాం. ఎందుకంటే ఇది స్వతహాగా మనం సొంతంగా చేసుకున్న నిర్ణయం కాదు కాబట్టి ప్రజల ప్రాపర్టీ కాబట్టి ప్రజలకు జవాబు చెప్పి దాన్ని బహిరంగంగా ప్రెస్ మిత్రులతో మనం మీట్ చేసి రామంపేట పట్టణానికి తెలియాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చింది. కాబట్టి దానికి ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ ఒక
మీటింగ్కి వచ్చి మాకు సహకరించి అన్ని విధాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. మీరు ఒక్కసారి చైర్మన్ గారు మాట్లాడి కోరుతున్నాను. ఒక 20 కోట్లు ఎస్డిఎఫ్ ఇచ్చారు, అదేవిధంగా 20 కోట్లు QUFIDC ఇచ్చారు. దానికి గాను కొన్ని టెండర్స్ అయినాయి, కొన్ని టెండర్స్ కాలేదు. 30 కోట్లు QUFIDC, 20 కోట్లు ఎస్డిఎఫ్ అనేది అది రిటర్న్ పోయింది అని తెలుస్తుంది. కాకపోతే మాకు ఒక నమ్మకం ఉంది, రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ రావు గారు ఆ ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాడనే నమ్మకం మా పాలకవర్గానికి పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, డాక్టరు, డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ 23.5 QUFIDC టెండర్స్ అయినాయి, కొన్ని ఉన్నాయి, టెండర్స్ కానీ కొన్ని ఉన్నాయి. అవి దాంతోపాటు ఎస్డిఎఫ్ 20 కోట్లు కూడా ఆయన తీసుకొచ్చి డెవలప్ చేస్తాడన్న పూర్తి నమ్మకం ఉంది మాకు. అదేవిధంగా రామాయంపేట్, ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు రామాయంపేట్ పట్టణంలో ఉన్న ఓట్లలో 55% ఓట్లు బీజేపీకి పడగడం జరిగింది. అది రఘునందన్ రావు గారికి పడడం జరిగింది. అక్కడ కూడా సెంట్రల్లో కూడా రఘునందన్ రావు గారు ఉన్నారు కాబట్టి ఆయన డైనమికే, ఆయన అడ్వకేటు, చాలా విద్యావంతుడు, ఉత్సాహవంతుడు. ఆయన మీద కూడా మా పాలక వర్గానికి పూర్తి నమ్మకం ఉంది. ఆయన కూడా రామాయంపేట ఆజ్యా దగ్గర ఒక ఫ్లైఓవరు, అదేవిధంగా దామర్ చెరువు రోడ్డు దగ్గర ఒక ఫ్లైఓవరు ఆయన తొందర చేయాలని బీజేపీ మిత్రుల ద్వారా ఆయన తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు డెవలపింగ్ విషయంలో ఏ పార్టీ విభేదాలు లేవు, అందరికి కూడా మేము సహకరిస్తాం. ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి వారు చేశారన్న పూర్తి నమ్మకం మా పాలక వర్గానికి అయితే ఉంది. అదేవిధంగా పట్టణంలో ఇంతకుముందు ఈ 20 కోట్లకు గాను 1 కోటి రూపాయలు బస్టాండ్ నుంచి బీసీ కాలనీ వరకు సీసీ రోడ్డు టెండర్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నదో దానికి కూడా 1 కోటి రూపాయలు టెండర్ చేయడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట్ మెయిన్ రోడ్ ఉంది, ఏది మెదక్ రోడ్డు నుంచి మన ఎస్సీ కాలనీ వరకు 1,40,00,000 టెండర్ కోసం పెట్టడం జరిగింది. ఆ టెండర్ అది సైడ్ రేను అది సీసీ దానికోసం పెట్టడం జరిగింది. దానికి ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం ఉంటుంది. అది 1,40,00,000. నార్కట్పల్లి పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో ప్రజాపాలనలో భాగంగా నార్కట్పల్లి పట్టణంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, అర్హత కలిగిన వారి జాబితా ఆమోదించుకొనుట కొరకు నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఏర్పాటు చేశారు. గ్రామ సభ ఆమోదంతోని ముఖ్యమంత్రి 4 సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. లిస్టులో పేరు రాలేదని ఆందోళన చెందవద్దు. నేను స్వయంగా ప్రతి గ్రామానికి వచ్చి పేదవారికి ఇండ్లను మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకరికల్ నియోజకవర్గంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. నకరికల్ నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి. కొత్త రేషన్ కార్డులు ఇంకా మంజూరు కాలేదు. అది కేవలం అర్హత కలిగిన లిస్టు మాత్రమే. అందులో అనర్హులు ఉంటే తొలగిస్తామని పేర్కొన్నారు. పేదవాళ్లకు అంటే అసలు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళను లబ్ధిదారులుగా తీసుకొని వారందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మన ప్రభుత్వం చేస్తాం. మంత్రిగా, సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ అన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత రేషన్ బియ్యం ఇస్తే 2 బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారు, మళ్ళీ దాంట్లో దందా నడుస్తుంది, పేదవాళ్ళు తినలేకపోతున్నారని సన్న బియ్యం ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేస్తాం. మనకిచ్చే రేషన్లో బీపీటీ బియ్యం, సన్న బియ్యం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ సన్న బియ్యం ఇవ్వాలంటే ఇంకా చాలామందికి రేషన్ కార్డులు లేవు, ఏళ్ల తరబడి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇవ్వాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రైతులకు 6,000 రైతు భరోసా,
వ్యవసాయ కూలీ అంటే ఏ భూమి లేని ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దానికి కనీసం 20 రోజులన్నా వాళ్ళు పని చేయాలి. ఆ 20 రోజులు పని చేయకుండా ఉపాధి హామీ కార్డు ఉండి మీకు పోయిన సీజన్లో ఏదైనా ఇబ్బంది ఉండి మీరు పని చేయలేకపోతే ఈసారి పని చేస్తే నెక్స్ట్ అది వర్తించేటువంటి పద్ధతుల్లో మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు. లేదా ఇంతకు ముందు చూశారు, అది ఖరారు కాదు. ఇది మీడియా ద్వారా కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. కొన్ని అపోహాలు నడుస్తూ ఉన్నాయి, కానీ మన నల్గొండ జిల్లాలో నేను మీకు హామీ ఇస్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఒకటి కూడా శాంక్షన్ కాలే, ఒకటి కూడా అది ఎలిజిబిలిటీ లిస్ట్ కాదు. మరి ఇది ఏంటి మనం చేసేది? మన రేషన్ కార్డు విషయంలో మాకు 4 రకాలుగా దరఖాస్తులు వచ్చినాయి. ఒకటి మీ సేవ ద్వారా మీరు గతంలో చేసి ఉన్నారు. రెండోది ప్రజాపాలన, అప్పుడు గతంలో మేము ఇలాంటివి ఫామ్ నింపి మీరు మాకు తలా పేపర్లో కొన్ని దరఖాస్తులు ఇచ్చారు, అది రెండోది. మూడోది కులగణన సమయంలో ఇటీవల కులగణన జరిగింది, దాన్ని కూడా మేము దరఖాస్తులు సేకరించాము, అది కూడా జాగ్రత్తగా భద్రపరిచయం చేసి మా దగ్గర ఉన్నవి. నాలుగోది ఇప్పుడు వార్డు సభ నిర్వహించేటప్పుడు కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, దీంట్లో ఫలానా ఎలిజిబుల్ ధమాకా ఎలిజిబుల్ అనేది కాదు, ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు అండి. మీరు గతంలో ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు సర్లే ఎక్కడైనా తప్పిపోయి ఉండవచ్చు, మీకు ఆ సందేహం ఉంటే కూడా మీరు మళ్ళీ ఇవ్వండి, ఎవ్వరు కూడా ఆపరు. మీకు ఉన్న వీరేందర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపల్ కమిషనర్. నేను చెప్తున్నాను, మీకు ఏ పథకాలు పెట్టినా డిఓ గారు ఉన్నారు, ప్రత్యేక అధికారిగా నియమించాము. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాఫ్ని చిటియాల మండలానికి మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది. సో మీరు ఏది సందేహాలు ఇక్కడ స్థలం ఇల్లు లేని పేదవాళ్ళని ఇళ్లను కూడా పేదవాళ్ళకు పారదర్శకంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమానికి మేము 100% సపోర్ట్ ఇది పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ కానీ సెలక్షన్ కానీ జరుగుతుందనడానికి ఇది ఒకటి ఉదాహరణగా మేము చెప్తాం. మా చైర్మన్ గారు కౌన్సిలర్లు కానీ ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో సెలక్షన్ లిస్టును ఫైనల్ చేస్తాము. ఇది వారిని మనస్ఫూర్తిగా అధికారులను మా చైర్మన్ గారిని కౌన్సిలర్లను అభినందిస్తాం. ప్రజలందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తిస్తున్నాం. దాదాపు 3,500 ఇందిరా మైన్లు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ అయింది. గతంలో కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బైఠాయించిన లబ్ధిదారులు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లోని డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్ధిదారులు బైఠాయించారు. 560 డబుల్ బెడ్రూమ్లకు డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఇళ్లలోకి పంపించాలి. అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించుకోకపోవడంతో వెళ్లిపోయిన రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్రూమ్ వద్ద మౌలిక వసతులు కల్పించాలి, డబుల్ బెడ్రూమ్ల వద్ద అన్ని వసతులు కల్పించి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపిన తహసీల్దార్ వాసిద్ అలీ.
ఇల్లు కడుతున్నారు సార్. 3 సంవత్సరాల నుంచి కూడా మాకు లేని వాళ్ళకి డా వస్తుంది తీశారు. మాకు ఇస్తానన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు సార్ మేము లేని వాళ్ళ ఇంటికి కట్టుకున్నానికి సోమత లేక మేము ఈ నెల 2 నెలలు ఆచేస్తే ఇంట్లో సామాన్లు తీసి బయటకు వేస్తున్నారు. మా పిల్లలు మేము ఏడ బతకాలి? చెప్పదు మా గవర్నమెంట్ నుంచి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇవాళ జరిగిన విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తాం, కలెక్టర్ గారు చెప్తాం, రైతు అర్థం చేసుకొని డ్రాప్ ప్రభుత్వం వచ్చింది కదా మరి అరే ఆంధ్రకాలం దగ్గర మరి ఇంద్రమ్మ పథకం అని మరి ఎట్లా ఇల్లు శుభ్రం తోటలు తీసేసి ప్యాట్లు ఎలా పెట్టారు? డబ్బులు లేవుగా, మరి డబ్బులు లేవుగా. ప్రభుత్వం పెట్టింది. ఇంద్రమ్మ కాలనీ తిన్న పెట్టారు ప్రభుత్వం. ప్రభుత్వం మేము చూసినాం. దీపాలనే పెట్టుకొని ఉంటాం సార్. ఆలోచిస్తే పంపిణీ చేయండి. మీరు పంపించినప్పుడే వెళ్తాం. మీరు అమ్మా ఇది డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆల్రెడీ కంప్లీట్ రా కూడా తీసిరు, సంతకాలు కూడా పెట్టిరు. ఆ విషయం మీ అందరికి తెలుసు. దీంట్లో పవర్ రాలే, కరెంట్ రాలే. కరెంట్ కొరకు 83 లక్షలకు మన రిక్రూట్మెంట్ అంటే బడ్జెట్ కొరకు రాయడం జరిగింది. అది గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది. ఆ బడ్జెట్ శాంక్షన్ కాగానే కరెంట్ పెట్టిన తర్వాత మీ అందరికీ పంపిస్తాం. మీరు అప్పటిదాకా ఒక్క పెట్టకుండా నార్మల్ కోసం వచ్చి ధర్నా చేస్తే తప్పు కదమ్మా, అది కరెక్ట్ కాదుగా. బడ్జెట్ రావాలా? అది బడ్జెట్ అంటే ఒక 5 లక్షల 10 లక్షలు వెంటనే వస్తుంది. 83 లక్షలు అంటే ₹1 కోటి దగ్గర. అది రావాలంటే మనకు టైం పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అది రాగానే కరెంట్ పెట్టి అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అన్ని సౌకర్యాలు అన్ని ఫెసిలిటీస్ కల్పించిన తర్వాతనే మీకు హ్యాండ్ ఓవర్ చేసి పంపే ఉద్దేశం ఉంది. కరెంట్ లేని పంపితే రేపు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఆ ఉద్దేశంతో ఆగింది కానీ వేరేది ఏం లేదు. కరెంటుకి బడ్జెట్ రాగానే మొత్తం ఏర్పాటు అవుతుంది. కరెంట్ సప్లై అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇచ్చిరో డ్రా చేసిరో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏ మార్పులు చేర్పు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లాగిన్ లో కూడా ఎంటర్ చేయడం జరిగింది. అంతేనా? మీరు వేరే అపోహలు పెట్టుకోవద్దు, దయచేసి అపోహలు పెట్టుకోవద్దు. మీరు ఎవరో చెప్పి మా కాకుండా వేరే ఇస్తారని అనుకుంటున్నారు కానీ అట్లాంటి జరగదు. నేను ఇచ్చేది కాదమ్మా, గవర్నమెంట్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.